నిద్ర చాలనప్పుడు పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు తలనొప్పిగా అనిపించడం మామూలే. ఇలాంటప్పుడు ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అయితే తలనొప్పిలలోనే మైగ్రేన్ అనే మహా తలనొప్పి ఒకటి ఉంది. తలలో నరాలు చిట్లిపోతున్నాయా, తలపై ఎవరైనా సుత్తులతో బాదుతున్నారా అన్నంతగా వేధిస్తుంది. మరీ ముఖ్యంగా మైగ్రేన్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మైగ్రేన్ బాధల్ని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్య ఆలోచనలు సైతం చేస్తూ ఉంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మైగ్రేన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మైగ్రేన్ తలలో ఒకవైపు మాత్రమే వేధించే ఒక రకమైన తలనొప్పి. మాడుపై సమ్మటితో బాదుతున్నట్లుగా, రక్తనాళాలు చిట్లిపోతున్నట్లుగా, నరనరాల్లో ఉప్పెనలు పోటెత్తుతున్నట్లుగా మైగ్రేన్ మనిషిని బాధిస్తుంది. ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. మైగ్రేన్ లక్షణాలు సాధారణంగా ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వస్తుంటాయి. తేలికపాటి తలనొప్పితో ప్రారంభమై తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి అవుతున్నట్లుగాను, మరికొందరిలో వాంతులతో కూడిన తలనొప్పి ఉంటుంది. అధిక వెలుతుర్ని, శబ్దాలను భరించలేరు. కళ్ల ముందు వెలుతురు చుక్కల్లాగా కూడా కనిపిస్తుంటుంది. ముఖంలో ఒక భాగంలో కానీ, లేదా ఒక చెయ్యి, ఒక కాలులో తిమ్మిరి పట్టినట్లుగా, సూదులతో గుచ్చినట్లుగా అనిపిస్తుంటుంది. కళ్ళు తిరగడం, బలహీనత, మాట్లాడటానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. ఈ లక్షణాలతో పాటు తలలో నరాలు చిట్లిపోతున్నాయా, తలపై సుత్తితో బాదుతున్నారా అన్నంతగా నొప్పి ఉంటుంది. మహిళల్లో నెలసరికి ముందు, నెలసరి రోజుల్లో మైగ్రేన్ బాధలు అధికంగా ఉంటాయి. మైగ్రేన్ తలనొప్పికి రెండు ఇంపార్టెంట్ కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అంటే సపోజ్ మదర్కో ఫాదరో ఈ మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతుంటే వాళ్ళ పిల్లలకు వచ్చే ఛాన్స్ 50%, అంటే 50 నుంచి 60% వాళ్ళ పిల్లలు దీంతో ఎఫెక్ట్ కావచ్చు. కాకపోతే ఈ జెనెటిక్ కారణాలతో పాటు జెనెటిక్ ఫ్యాక్టర్తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అనమాట. అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే యూజువల్గా అంటే స్ట్రెస్, ఒత్తిడి కానీ, సపోజు యూజువల్గా ఏంటంటే టైంకి ఫుడ్ లేకపోతే కొన్ని రకాల ట్రిగ్గర్స్ ఉంటాయి మైగ్రేన్ కాజ్ చేసేవి. ఆ ట్రిగ్గర్స్ ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ యాడ్ అయితే ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది యూజువల్గా ఎక్కువసార్లు వచ్చి ఎక్కువసార్లు అంటే దీంతో తీవ్రంగా బాధపడటానికి అవకాశం ఉంటుంది. సో జన్యుపరమైన కారణాలు అనేది మైగ్రేన్లో కారణాలు ఉంటాయి. మైగ్రేన్ తలనొప్పికి అంటే కొన్ని స్పెసిఫిక్గా అంటే చాలా పెక్యులర్ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. యూజువల్గా ప్రతి తలనొప్పి యూజువల్గా రెండు వైపులా వస్తుంది. కానీ మైగ్రేన్ అనేది యూజువల్గా ఒకవైపు అంటే ఇద్దరు ఎడం వైపు కానీ కుడివైపు కానీ వస్తుంటుంది. అట్లా అని అంటే ఎక్కువ శాతం మందికి 80% మందికి ఏదో ఒక సైడ్ వస్తుంది. 20% మందికి రెండు వైపులా రావచ్చు. ఒక సైడ్ వస్తేనే మైగ్రేన్ తలనొప్పి అని ఎప్పుడు పెట్టుకోకూడదు. మైగ్రేన్ తలనొప్పితో పాటు వేరే అదర్ లక్షణాలు ఏముంటాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎక్కువ మందికి మైగ్రేన్ తలనొప్పితో పాటు కడుపులో తిప్పినట్టు ఉంటుంది. కొంతమందికి వామిటింగ్ అవుతుంది, కొంతమందికి వామిటింగ్ కాదు, తిప్పుతానే ఉంటుంది అనమాట. తర్వాత వాళ్ళకి సౌండ్స్ వింటే చికాగ్గా, మనుషులతో మాట్లాడినా చికాగ్గా ఉంటుంది. లైట్స్ చూసినప్పుడు కూడా వాళ్ళు చికాగ్గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే డార్క్ రూమ్, అంటే ఏదైనా రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని పడుకోవాలంటే డార్క్ రూమ్ ప్రిఫరెన్స్ అనమాట. అట్లా ఉంటుంది. ఆ టైంలో తల మీద కొంతమంది చెయ్యి కూడా పెట్టుకోలేరు. అంటే అంత తలనరాలు అదురుతున్నట్టు వాళ్ళకు ఉంటుందన్నమాట. అంటే తల అంతా పచ్చి కురుపులాగా ఉందని చెప్తారు అంటే మన పేషెంట్ లాంగ్వేజ్లో. సో ఇలాంటి లక్షణాలు అవి మైగ్రేన్ తలనొప్పితో అంటే తలనొప్పితో పాటు వికారంగా ఉండటము, సౌండ్స్ విన్న చికాగ్గా ఉండటము, లైట్స్ చూసిన చికాగ్గా ఉంటాం, కొంతమంది తలంతా తిరుగుతున్నట్టు ఉంటుంది, కొంతమంది కళ్ళు మసకలు బారుతున్నట్టు ఉంటాయి. సో ఈ తలనొప్పితో పాటు వేరే లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనకి మైగ్రేన్ డయాగ్నోసిస్లో ఉపయోగపడుతూ ఉంటుంది. మైగ్రేన్కు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ప్రేరేపకాలుగా పనిచేస్తుంటాయి. మానసిక ఒత్తిడి, అధిక శ్రమ, ప్రకాశవంతమైన వెలుతురు, నెలసరిలో తేడాలు, గర్భనిరోధక మాత్రలు, మత్తు పానీయాలు, ధూమపానం అలవాటు ఇవన్నీ మైగ్రేన్ను ప్రేరేపించేవే. మైగ్రేన్లో తలకు ఒకవైపు వెళ్లే నరాలు అకస్మాత్తుగా సంకోచ వ్యాకోచాలకు లోను కావడంతో తలలో నొప్పి మొదలవుతుంటుంది. మైగ్రేన్లో మళ్లీ కామన్ అని, క్లాసికల్ అని రెండు రకాల తలనొప్పులు కనిపిస్తాయి. కామన్ మైగ్రేన్ అనేది ఎక్కువగా మహిళల్లో వస్తుంటుంది. తలలో రెండు వైపులా నొప్పి బాధిస్తుంటుంది. కళ్లల్లో సూదులతో గుచ్చుతున్నట్లుగా నొప్పి ఉంటుంది. ఎక్కువగా కంటి వెనుక భాగంలో ఈ నొప్పి ఉంటుంది. రెండో రకం క్లాసికల్ మైగ్రేన్లో తలనొప్పి ఒక పక్క చెవిపైన మొదలై మొత్తం సగభాగానికి పాకుతుంది. ఒకసారి కుడివైపు కలిగితే మరొకసారి ఎడమ పక్క కలగొచ్చు. ఈ తలనొప్పిని థ్రావింగ్, పల్సేటివ్, పౌండింగ్ తలనొప్పిగా వర్ణిస్తారు. ఎక్కువగా పల్సేటివ్ తలనొప్పి కనిపిస్తుంటుంది. మన జనాభాలో సుమారు 10% మంది మైగ్రేన్ బాధితులని చెబుతారు డాక్టర్లు.
యూజువల్గా అండి మైగ్రేన్ తలనొప్పి కామన్ ఏజ్ గ్రూప్ ఏంటంటే 18 నుంచి 40 ఏళ్ళ వయసులో వాళ్ళకి అధికంగా ఇబ్బంది వస్తుంటుంది. ఎందుకంటే ఈ వయసులో స్ట్రెస్ కానీ, చదువు స్ట్రెస్ కానీ, జాబ్ స్ట్రెస్ కానీ అట్లాంటివి ఎక్కువ ఉంటాయి. కామన్గా లేడీ అంటే మహిళల్లో అధికంగా ఉంటుంది. మగవారితో పోల్చుకుంటే మహిళల్లో 18 నుంచి 40 ఏళ్ళ వయసులో వచ్చిన వారికి 40 ఏళ్ళ వయసులో వారికి ఈ మైగ్రేన్ వచ్చే ఛాన్స్ అధికంగా ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెన్సెస్ టైంలో కొంతమందికి పీరియడ్స్ వచ్చే 2-3 రోజుల ముందు ఈ తలనొప్పి స్టార్ట్ అవుతుంటుంది అనమాట. ఎందుకంటే హార్మోనల్ ఫ్యాక్టర్స్ కూడా ఈ మైగ్రేన్ తలనొప్పి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో అందుకనే మైగ్రేన్ ఎక్కువగా 18 నుంచి 40 ఏళ్ళ వయసులో ఉన్న ఆడవారిలో అధికంగా వస్తుంటుంది. యూజువల్గా అండి మైగ్రేన్ తలనొప్పి అనేది యాక్చువల్గా ఇట్స్ ఏ క్లినికల్ డయాగ్నోస్. అంటే పేషెంట్ యొక్క తలనొప్పి లక్షణాలు బట్టి మనకి డయాగ్నోస్ అనేది తెలిసిపోతుంది. యూజువల్గా మైగ్రేన్ వాళ్ళకి సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్ అనేది నార్మల్గా ఉంటాయి. వాళ్ళకి ఆ టెస్ట్ చేయించినప్పుడు మేజర్ చేంజెస్ ఉండవు. కొంతమందికి ఎంఆర్ఐలో చిన్న చిన్న రక్తనాలు కొంచెం స్ట్రైన్ అయినట్టు స్మాల్ వెజల్ చేంజెస్ అని ఇస్తారు అంతే. అంటే యూజువల్గా క్లినికల్గా స్ట్రాంగ్ అంటే సిమ్టమ్స్ లాంగ్ టర్మ్ హిస్టరీ అంటే ఒక 3 to 5 years నుంచి నాకు సిమ్టమ్స్ ఉన్నాయంటే యూజువల్గా స్కాన్ కూడా అవసరం ఉండదు. మందులతోనే యూజువల్గా మెడిసిన్ స్టార్ట్ చేస్తున్నాం. కొంతమందికి ఫస్ట్ టైం వచ్చింది కొంచెం ఎటిపికల్గా సిమ్టమ్స్ ఉన్నాయంటే అలాంటి వారికి స్కాన్ చేసుకొని వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని రూల్ అవుట్ చేసుకుంటాం. మైగ్రేన్ వాళ్ళకి స్కాన్స్ అనేది యూజువల్గా నార్మల్గా ఉంటుంది. మైగ్రేన్కి 2 రకాలుగా చికిత్స ఉంటుంది. మొదటి రకం చికిత్సలో తక్షణం నొప్పిని నివారించే నొప్పి నివారణలైన డోలో, క్రోసిన్, వాసోగ్రైన్ వంటి మందులు ఇస్తుంటారు. రెండో రకం చికిత్సలో మైగ్రేన్ మళ్లీ రాకుండా ఉండేందుకు దీర్ఘకాలికంగా కాల్షియం ఛానల్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్, యాంటీహిస్టమిన్, యాంటీ ఎమిటిక్స్ వంటి మందులు వాడాల్సిందిగా సూచిస్తుంటారు. మైగ్రేన్కు ఇటీవలి కాలంలో బొటాక్సిన్ కూడా చికిత్సలో భాగంగా వాడుతున్నారు. తాజాగా జెక్యూటీ ప్యాచ్ అనే కొత్త రకం పట్టీ చికిత్స కూడా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. మైగ్రేన్ వేధిస్తున్నప్పుడు ఈ పట్టీకి గల మీటను నొక్కితే చాలు, మందు చర్మం ద్వారా నేరుగా శరీరంలోకి చేరి మైగ్రేన్ బాధల్ని తగ్గిస్తుంది. యాక్చువల్గా మైగ్రేన్కి ట్రీట్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి తలనొప్పి వచ్చినప్పుడు ఏ టాబ్లెట్ వాడుకోవాలి, తలనొప్పి రాకుండా ఎలా వాడాలి. యూజువల్గా ఎలా పెడతాం, పేషెంట్ ఏమడుగుతామంటే నెలకి మీకు ఎన్నిసార్లు ఈ తలనొప్పితో బాధపడుతున్నారని అడుగుతాం. నెలకి 3 నుంచి 5 రోజులు ఈ తలనొప్పి వల్ల నాకు ఇబ్బంది అవుతుందంటే యూజువల్గా వాళ్ళకి ప్రొఫైలాక్టివ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే రాకుండా మందులు అనేవి ఒక 3 నుంచి 6 నెలల కోర్సు వాడతాం. కొంతమందికి ఏంటంటే నెలలో 1-2 సార్లే వస్తుంది, అంత 1-2 రోజులు వస్తుంది, తర్వాత రాదు. అంటే యూజువల్గా ఆ తలనొప్పి వచ్చినప్పుడు కొన్ని రకాల మందులు వచ్చినప్పుడు మాత్రమే ఒక టాబ్లెట్ వేసుకోమని చెప్తాం. సో మంత్లో 3 నుంచి 5 రోజులు ఈ తలనొప్పితో ఇబ్బంది పడుతుంటే మాత్రమే మనం ఈ ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అనేది వాడాల్సి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఒకసారి మైగ్రేన్ వస్తే జీవితాంతం నాకు మందులు వాడాలని, అట్లా ఉండదండి. చాలా మందికి ఆన్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి. అంటే ఒకసారి ఎపిసోడ్ వచ్చిందనుకోండి, మళ్ళీ 3-4 years తర్వాత మళ్ళీ ఎపిసోడ్ రాదు. ఇదిలో వాళ్ళకి ఏంటంటే ఒక 3 to 6 months కోర్స్ వాడేసి తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఫ్లేర్ అప్ ఎపిసోడ్స్ అంటే మళ్ళీ ఇంకో ఎపిసోడ్ వచ్చిందో అప్పుడే ట్రీట్మెంట్ వాడతాం. రెండో థింగ్ ఏంటంటే ఆ ట్రిగ్గర్స్, కారణాలు నాకు ఎందుకు వస్తున్నాయి, నేను స్ట్రెస్ పడటం వల్ల వస్తుందా, లేకపోతే నాకు స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేదా, నేను ఫోన్ ఎక్కువ చూడటం వల్ల నాకు ఈ హెడ్ఏక్ ట్రిగ్గర్ అవుతుందా, కారణాలు ఐడెంటిఫై చేసి వాటిని వీలైనంతగా దూరం పెట్టుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే వెయిట్ని కంట్రోల్ పెట్టుకోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మెడిటేషన్, యోగా అలాంటివి చేసుకుంటే యూజువల్గా మైండ్ కామ్గా ఉంటే యూజువల్గా మైగ్రేన్ హెడ్ఏక్ నుంచి మనం దూరంగా ఉండొచ్చండి. మైగ్రేన్ను నివారించుకోవడానికి జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనలు తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాల్ని ఆచరించాలి. నిత్యం కాసేపైనా నడవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నట్లయితే వాటిని వెంటనే విడనాడాలి. ఇక పడని ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండటమే మేలు. మైగ్రేన్ మందుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ చెప్పిన మోతాదులో మాత్రమే మందుల్ని వాడాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మైగ్రేన్ ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చు.